హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మిల్క్ మైసూర్ పాకు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వచ్చి 1 కప్పు మిల్క్ పౌడర్ అండి. 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 స్పూన్ల 2 టేబుల్ స్పూన్లు అండి. ఇది ఇట్లా స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. మైదా అండి. ఇది 1 టేబుల్ స్పూను ఇందులో మీరు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. 2 కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఎత్తి కొంచెం పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మనము పౌడర్ వేసుకున్నాము, మిల్క్ పౌడర్ వేసుకున్నామండి, అదే కప్పుతో 4 కప్పులు చక్కెర అండి. 4 కప్పులు చక్కెర. అదే కప్పుతో 1 కప్పు వాటర్ అండి. 4 కప్పులకి 1 కప్పు వాటర్ సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఓకేనా? దీన్ని ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసి ఇట్లా మనము గిన్నె కొంచెం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? అదే కప్పుతో బటర్ అండి. 1/2 కప్పు బటరు, 1/2 కప్పు నెయ్యి అండి. ఓకేనా? ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందామండి. గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం చక్కెర పాకం అండి. ఇది చక్కెర పాకం ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు పాకం రెడీ అవుతుందండి. కొంచెం ఒకసారి చూసుకున్నాము. ఒక్క తీగిపాకం రాలండి. ఇలా చూపిస్తున్నట్ల తీగిపాకం వస్తే ఇది రెడీ అయిపోయినట్లు మనకి. ఒక్కసారి చూడండి, తీగిపాకం వచ్చింది. ఇప్పుడు మనము మిల్క్ పౌడర్ వేసుకున్నామండి, ఇందాక రెడీ చేసి పెట్టుకుంది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం పొంగుతుందండి, జాగ్రత్తగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకోండి గ్యాస్. కొంచెం లోపాటి గిన్నె తీసుకోండి బాండులో, లేకుంటే పొంగుతుందండి. జాగ్రత్తగా చేసుకోండి, కలిపేటప్పుడు పొంగుతుందండి. ఉంటలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉంటే ఉంటలు లేకుండా మనకు బాగా వస్తుందండి. కలుపుకుండా ఆపినారనుకో లోపల ఉంటలు కట్టేసి మీకు మంచిగా రాదండి మైసూర్ పాకు. ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వస్తుందండి మనకి. మనం తీసుకున్న నెయ్యి అయితే ఏది ఉందో 1 కప్పు కొంచెంగా వేసి కలుపుకోవాలండి మనము. ఇందులో లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. అందాక వేయకూడదండి, వేసినారంటే మళ్ళీ బాగుండదు, ఖరాబ్ అయిపోతుంది. ఇలా
కలుపుతూనే ఉండాలండి. కలుపుకుండా ఉన్నారంటే కింద అడుగు అంటేస్తుందండి, బాగుండదు. కలుపుతూనే ఉండాలా. మనం కలిపినప్పుడు నెయ్యి అయితే ఏది ఉందో దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మనము కొంచెము ఇలా ఇలా కలుపుతూనే ఉండాలా. జాగ్రత్తగా చేసుకోండి, వండండి దీన్ని, ఎందుకంటే పొంగుతుంది. ఇలా కలిపేటప్పుడండి కొంచెం నెమ్మదిగా కలుపుకోండి, లేకంటే ఇది కొంచెం పొంగి చేతి మీద పడుతుందండి. కొంచెం గిన్నె బొండలు అండి, కొంచెం లోపాటికి బొండలు తీసుకోండి, పొంగకన్నా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, 1 కప్పు మిల్క్ పొడికి 2 టేబుల్ స్పూన్లు మైదా అండి. 1 టేబుల్ స్పూను మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే డాల్డా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకొని, మళ్ళీ చక్కెర కూడా అండి, ఏ గ్లాస్తో అయితే తీసుకుంటారో అదే గ్లాస్తో 4 గ్లాసులు చక్కెర, 1 గ్లాస్ వచ్చి నీళ్ళండి. ఇలా మనకు కలుపుతూ ఉంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొంచెము మనం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అంత ఒక్కసారి వేయకూడదండి నెయ్యి, కొంచెం వేసి కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తుందండి మైసూర్ పాకు. నేను చెప్పిన మెజర్మెంట్లో ఫాలో అయితే తినేదానికి బాగా చక్కగా బాగుంటుందండి మైసూర్ పాకు చేసుకుంటే కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకేమన్నా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో, మీకు నచ్చితే కూడా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర లేవు కాబట్టి నేనేం వేయలేదండి. ఇలా చూడండి, మనకు మైసూర్ పాకు దగ్గర పడుతుందండి. నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగు అంటుతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం నెయ్యి వేసుకుంటున్నామండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వస్తుందండి మనకి. బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి. అంతా ఒక్కసారి వేయకూడదండి, అంతా ఒక్కసారి వేసినామంటే బాగుండదండి. ఇలా తక్కువ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి తినేదానికి, మెత్తగా బాగుంటుందండి మైసూర్ పాకు. ఇప్పుడు ఇది మనకు ఎలా రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా ప్లేట్ తీసుకొని ఇట్లా కొంచెంగా మనం వేసినామంటే అండి, ఇది కొంచెం మనకు చేతికి అంటుకోకుండా ఇప్పుడు చూడండి, ఇలా మనకు రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా బౌల్స్ లాగా చేస్తే మన చేతికి అంటుకోకంటే రెడీ అయిపోయినట్లండి. ఓకేనా, గ్యాస్ కట్టేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో మనకు మిగిలిన నెయ్యి కూడా వేసేద్దామండి ఇందులో. ఇలా ఒక గిన్నెకు ఇలా నెయ్యి రాసి పెట్టుకోవాలండి మనము ముందుగానే. ఇలా 10 నిమిషాలండి, 10 నిమిషాలు కొంచెం చల్లబడిద్దామండి. ఓకేనా, ఫైనల్గా మన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి కట్ చేసుకుందాము. మన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన బేకరీ లాగా వస్తుందండి. బేకరీలో ఎలా ఉంటే అలానే టేస్ట్ ఉంటుంది.
మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?